పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కోదండరామయ్య ఆవరణంలో రాములోరి కళ్యాణం సూత్రోతకంగా సాంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా వేద పండితులు నిర్వహించారు. కళ్యాణంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కళ్యాణం అనంతరం హిజ్రాలు జోగినీలు వారి వారి పద్ధతిలో కళ్యాణం నిర్వహించుకున్నారు. కుటుంబానికి సమాజానికి దూరమైన హిజ్రాలు భగవంతున్నే భర్తగా భావించి లగ్గం చేసుకోవడం సాంప్రదాయమని వివరించారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో విరజిల్లాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో మీరందరూ ఇచ్చిన అవకాశాన్ని మీరు గర్వపడే విధంగా పనిచేస్తా ఉన్నా. మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, అభిమానాలు ఇదే మాదిరి ఉండాలి. శ్రీరామనవమి, సమ్మక్క సారక్క, గణేశుడి పండుగ, ఉగాది పండుగ, పోచమ్మ ఎల్లమ్మల పండుగతో పాటు ఆంజనేయుడి విగ్రహం 300 అడుగుల ఎత్తు కడతా ఉన్నాం. అక్కడికి వెళ్ళి గుట్ట మీద ఆంజనేయుడిని రాముడి గురించి, రాముడికి బలవంతుడిగా మనందరూ రక్షకుడిగా ఉన్న ఆ హనుమంతుడిని అక్కడ కడతా ఉన్నాం. మీ అందరికీ మాటిస్తున్నా, ఆ రోజు రక్షకుడు ఉంటా అని చెప్పిన రాముడికి సీతమ్మ హనుమంతుడు అంటున్నాడు. మీ అందరికీ రామగుండం అభివృద్ధికి, రామగుండం సంక్షేమానికి, మీ రక్షణ చేయడానికి, మీ మొదలు చిరునామా చూడడానికి మీ రక్షకుడిగా ఆ హనుమంతుడిగా ఇక్కడ నేనున్నాను. మీ కుటుంబ సభ్యులని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీరామనాయుడు శుభాకాంక్షలు. ఏదైతే మున్సిపల్ అధికారులకి, సింగరేణి అధికారులకి, ముఖ్యంగా లలిత్ గారికి, బలరాం గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కాంట్రాక్ట్ కార్మికులతో పాటు సింగరేణి కార్మికుల యొక్క రక్షణ చూసుకునే బాధ్యత మాది ఈ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారి పక్షాన